ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాంశం హిరో రవిః. 2026 సంవత్సరం జూన్ నెల 2వ తారీఖు రోజున గురువు మిథునం నుండి కర్కాటకాన్ని మారుతాడు. గురువు అనగా సకల విద్యలకి కారకుడు గురువు. గురువు ఎప్పుడు కూడా ఎవరిని దండించే స్వభావం కాదు. అనవసరంగా ఎవరిని బాధ పెట్టడం, ఎవరిని ఇబ్బంది పెట్టడం అటువంటి పనులు గురువు చేయడు. గురువు ఎప్పుడు కూడా ఎంత మూర్ఖుడైనా కూడా వాడు బాగా చదువుకొని తనంతటిగా వాడు కావాలని కోరుకుంటాడు. కానీ వాడేం పాడైపోవాలని, వాడిని ఏదో పనికి రాకుండా చేయాలని అటువంటి దృష్టి గురువుది కాదు. ఆ స్వభావమే కాదు. కొంతమందికి కొన్ని స్వభావాలు ఉంటాయి. కొంతమంది తన దగ్గర పనిచేస్తూ ఉండి ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో వాళ్ళు పాడైపోయి తను బాగుపడాలనుకుంటారు. ఇట్లా దురాగతమైన స్వభావాలే దాదాపుగా ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావాలు ఉండేవాళ్ళు ఎవరంటే బుధుడు, గురువు, చంద్రుడు. ఈ 3 గ్రహాలు కూడా చాలా మంచి గ్రహాలు, చాలా మేలు చేసే గ్రహాలు. ఇప్పుడు మిథునం నుంచి కర్కాటకానికి గురువు మారాడు. కర్కాటకానికి గురువు ఉచ్ఛలో ఉన్నాడు. గురువు ఉచ్ఛలో ఉంటే ప్రతి గ్రహానికి కూడా లెక్క ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని. 12, 1, 2, 4, 8 ఈ స్థానాలు అంటే తన రాశి దగ్గర నుంచి లెక్కేస్తే 12 అంటే మిథున రాశి, 1 అంటే కర్కాటక రాశి, 8 అంటే ధనుస్సు రాశి, 4 అంటే మీన రాశి. ఈ రాశుల్లో గురువు ఉంటే చాలా ఇబ్బంది పెడతాడు. అంటే గురువుని కాదు చెప్పింది, శని, కుజుడు, గురువు ఈ 3 గ్రహాలు కూడా ఆ రాశుల్లో ఉంటే శని ఉన్న రాశి దగ్గర నుంచి మరి 12వ రాశి, 1వ రాశి, 2వ రాశి, 4వ రాశి, 8వ రాశి ఈ రాశుల్లో కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ ఉంటే చాలా నష్టపెడతాడు, చాలా బాధ పెడతాడు అంటారు. అయితే ఈ గురువును అంత మరీ ఘోరమైనటువంటి బాధలు పెట్టాడు. కానీ అటువంటి బాధలు వస్తాయి కొంతమందికి. ఎందుకు వస్తాయంటే ఎవరు చేసిన పాపం వాడు అనుభవించక తప్పదు. ఇప్పుడు ఎవరికైనా ద్రోహం చేయొచ్చు కానీ గురువుకు ద్రోహం చేయకూడదు. గురు ద్రోహాన్ని మించింది కొట్టలేదు. తల్లికి కానీ గురువుకి కానీ ద్రోహం చేస్తే వాళ్ళెవరు కూడా మంచి వ్యక్తి అని అనటానికి ఎక్కడ ఏ రకంగా కూడా అవకాశం లేదు. అటువంటి తల్లికో గురువుకో ద్రోహం చేస్తే మాత్రం తప్పనిసరిగా గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛలో ఉన్నా కూడా అనుభవించాల్సిందే. కానీ దాదాపు అంత దురాగతమైన వాళ్ళు చాలా తక్కువ. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏమిటా అంటే గురువు కర్కాటక రాశిలో ఉండి, సొంత రాశి కర్కాటక రాశి అయి ఉండి వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే నేను చేసుకున్న పాపం వల్లనే వచ్చిందని గ్రహించాలి. అందువల్ల ఏం చేయాలి? మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకొని మరి మీ జాతకంలో ఉన్న దోషాలు ఏంటో తెలుసుకొని దాన్ని తగిన శాంతి చేసుకొని కొంతైనా బాధ తగ్గించుకోక తప్పదు. ఎందుకంటే చేసిన పాపం కొంతైనా అనుభవించాల్సిందే. అట్లా అనుభవించకపోతే అవి గ్రహాలు కాదు, మనం మనుషులం కాదు. గ్రహము, ఆ గ్రహాన్ని మనం పూజిస్తే అనుగ్రహము మన యందు అనుగ్రహం కలిగి ఉంటాయి ఆ గ్రహాలు. అదే కనుక మనం ఎటువంటి దోషం ఉన్నా కూడా ఏం చేయకుండా ఉంటే ఆగ్రహం
గ్రహానికి 3 రకాలు ఉన్నాయి. గ్రహం, ఆగ్రహం, అనుగ్రహం. అవి ఆగ్రహిస్తే మనం ఎందుకో తట్టుకోలేము. ఇవన్నీ కూడా 8 గ్రహాలు కూడా అష్టదిక్కులు చెప్పాలంటే 8 దిక్కుల్లో ఉన్నాయి. మధ్యలో సూర్యుడు నవగ్రహ మండపాల్లో కనబడుతుంది. ఈ దోషాలు ఇట్లా ఇబ్బంది పెడతాయనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ జూన్ నెల 2వ తారీఖు వచ్చినటువంటి గురువు సంవత్సరం పాటు ఉంటాడు. వచ్చే సంవత్సరం 2027వ సంవత్సరం జూన్ నెల వరకు కూడా 1 సంవత్సరం పాటు ఒక రాశిలో గురువు ఉంటాడు. ఈ సంవత్సరం కూడా మరి సుఖపడాల్సిన టైమో కష్టపడాల్సిన టైమో మీరు ఆలోచించుకోవాలి. మరి అష్టమం 8 గంట ఉండగా ప్రాణకంట కూడా అంటారు. అయితే ప్రాణం మాత్రం తీయడు. ప్రాణం తీసుకున్నంత బాధ కలుగుతుంది. ఎక్కడన్నా అప్పులు ఉంటే తీర్చుకోవాలి, ఇంట్లో తిండికి జరపాలి, ఎవరికి అవసరం వచ్చినా వాళ్ళకి తప్పదు. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ ఫీజులు కట్టాలి, మరి ఇంట్లో తిండికి గడపాలి, అప్పు చేసిన వాళ్ళకి అప్పు తీర్చాలి. ఇవన్నీ కూడా సమస్యలే. ఈ సమస్యల్లో అంతా కూడా కాటాలాగా జాగ్రత్తగా ఎవరు కాదనకుండా జాగ్రత్తగా ఉండేటట్లుగా మరి జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఈ గురువు జన్మంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడూ మేలే చేస్తాడు, అది మాత్రం నికరం. మరి ముందు కర్కాటకం చెప్పుకున్నాం, తర్వాత సింహరాశి చెప్పుకోవాలి. ఈ సింహరాశి పరిస్థితి చెప్పాలంటే చాలా కష్టదాయకంగా ఉంది. సింహరాశికి 12వ అష్టమంలో, సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు. సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. సింహరాశికి అష్టమంలో శని, ద్వాదశంలో గురువు. ఇది చాలా సింహరాశికి అష్టమంలో గురువు. మరి 12వ సింహరాశికి అష్టమంలో శని, సింహరాశికి ద్వాదశంలో గురువు ఉన్నాడు. ఈ ద్వాదశాంచే వ్యయోరిప్పహ, ద్వాదశంలో ఉన్న గురువు ఖర్చు విపరీతంగా పెంచుతాడు. రూపాయి పెట్టాల్సిన చోట 100 పెట్టాలి. అనవసరమైన దండగమారి ఖర్చులు పెట్టేస్తాడు. అష్టమంలో ఉన్నాడు గురువు, ప్రాణ కంటకుడు. ఈ కర్కాటక రాశికి ద్వాదశంలో గురువు, అష్టమంలో శని. చాలా కష్టదాయకంగా ఉంటుంది, చెప్పడానికి వీలు కానిటువంటి బాధలు ఎక్కువగా సింహరాశికి కనపడుతున్నాయి. ఈ సింహరాశి వాళ్ళు కూడా ఇది గోచారం కరెక్ట్గా ఉన్నా కాదో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎట్లా మరి గోచారం అనేది మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైమును బట్టి 2026వ సంవత్సరం జూన్ నెల మేషరాశి ఫలితాలు చెప్తున్నాం. 2026 సంవత్సరం జూన్ నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశికి వచ్చేపకల్లా కుజుడు, గురువు, శని ఈ 3 గ్రహాలు బాగాలేవు. కుజుడేమో 1వ ఉన్నాడు, శనివేమో ద్వాదశంలో ఉన్నాడు, గురువేమో 4వ ఉన్నాడు. ఈ అంకెల్లో ఉండకూడదు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం స్థానచలనం ధర్క్షయం. ఉన్న చోటు నుంచి మారి వెళ్ళిపోవాలి. ఇంట్లో కావచ్చు, చేసే ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు. స్థానచలనం, ధనక్షయం, డబ్బులు విపరీతమైన ఖర్చు, చేసే పని లేకపోవటం, ఆదాయం లేకపోవటం, బ్రతుకు తెరువు కష్టం అవటం. ఇది కాకుండా ఊరికినే అన్నం తింటే ఇంట్లో కుటుంబం భోజనం చేస్తే ఏ ఇబ్బంది లేదు. చిన్న జ్వరం వచ్చిందనుకోండి, ముందు డాక్టర్ దగ్గర ఫీజు, మరి మందులు,
తర్వాత రక్త పరీక్షలు, ఇట్లా రకరకాలైన విపరీతమైన ఖర్చులు. ఏ చిన్న వ్యాధి వచ్చినా కూడా విపరీతమైన ఇబ్బందులు ఈ టైంలోనే అన్ని రకాలు వస్తాయి. సమస్యలు బాగా పెరిగిపోతాయి. అయినా ఇట్లాంటి టైంలో పిల్లలు బాగా చదివి మరి ఏ బీటెక్ అయిపోయి విదేశాలకు వెళ్ళి చదవడానికి మంచి తగినటువంటి మార్కులు వచ్చి పంపించడానికి అవకాశం వచ్చి అవకాశం లేక పంపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఈ రాశి వాళ్ళకి అటువంటి పరిస్థితి వచ్చి కూడా మరి డబ్బులు దొరక్క చదువు మాన్పించి చివరి దాకా వచ్చి సిద్ధాంతం అంటారు. ఆ సిద్ధాంతం ఎట్లా ఉంటుందంటే సంచలనం పెట్టారు, తినకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అట్లాగే అంతా చదువుకున్నాడు. చివరి చదువు కాస్త అయితే అతను మంచి సంపాదన, విదేశాల్లో మంచి ఉద్యోగం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో చదువు ఆగిపోతే వాడి జీవితం వ్యర్థం అయిపోతుంది. ఎలా వచ్చినాయి జీవితమే వ్యర్థమైపోతుంది. ఇట్లాంటి టైంలో మానవుడి జీవితం ఇక పనికిరాని పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో పడ్డవాడిని నేను కూడా ఒకడిని. ఎస్ఎల్సి పూర్తి చేశాను. భాషా ప్రవీణ 5 సంవత్సరాలు చివరి దాకా చదివా. ఆ టైంలో మా నాన్న పోయినాడు. చదువు అనుకున్నాను. భాషా ప్రవీణాన్ని చెప్పుకోవడానికి అవకాశం లేదు. సర్టిఫికెట్ లేదు. ఏమైనా భాషా ప్రవీణ సర్టిఫికెట్ చూపించలేదు. అందరికంటే ర్యాంక్ నెంబర్ 1 వచ్చేవాడిని. అట్లాంటి వాడిని టైం బాగుండకపోతే ఇట్లాంటి టైంలో సిద్ధాంతం మంచి టైం, కనీసం విదేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం వచ్చి, పాస్పోర్ట్ వచ్చి, అన్నీ వచ్చి చివరికి బతుకు జీవితం మొత్తం నరకం అయిపోతుంది. ఇట్లాంటి టైము చెప్పాలంటే ఈ మేషరాశి వాళ్ళకి వస్తుంది. ఈ మేషరాశిలో కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఇట్లాంటి ఇబ్బంది పడటానికి బాగా అవకాశం కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. అందులో ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే వివాహం కావాలి అంటే మాత్రం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఎట్లా ఉందంటే మగపిల్లవాడికి వివాహం కావడమే చాలా కష్టంగా ఉంది. ఆడపిల్లలు దొరకట్లేదు. ఎంతో తిప్పలు పడితే దొరకట్లేదు. ఎక్కడో చదువుకుంటే చోట ఎక్కడో చోట పిల్ల చదువుతుంది. ఆ పిల్ల బాగా మాట్లాడుతుంది. మనం ఇద్దరం మంచి స్వభావాలు మనవి, మనం పెళ్లి చేసుకుందాం అంటుంది. చివరికి ఆమె పెద్దవాళ్ళ చెప్పదు, ఈయన పెద్దవాళ్ళ చెప్పడు. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటారు. చివరికి ఇంట్లో వాళ్ళ చెబితే చూడాలి అంటే చూసేది లేదు, పెట్టేది లేదు. మేము నిర్ణయించుకోవాలి కానీ మాకు ఇష్టం కానీ మీరేం చేస్తారు, మా ఇద్దరికి ఇష్టమైంది మేము పెళ్లి చేసుకుంటాం. మరి జాతకాలు కలిసే లేవయా, చూస్తావు, కలవలేదంటారు, మానేస్తావా? మేము అనుకో, మేము పెళ్లి చేసుకుంటాం. ఇట్లాంటి పెళ్లి చేసుకొని పెళ్లి కాకమునుపు కంటే బాధలు చదువుండి, విద్య ఉండి, అన్నీ ఉండి నష్టపడతారు. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే మరి శని, కుజుడు, రవి, గురువు, బుధుడు, కేతువు. ఈ రాశి వాళ్ళకి శని, కుజుడు, రవి, బుధుడు, గురువు, కేతువు. శుక్రుడు ఒకడు బాగున్నాడు, రాహు ఒకడు బాగున్నాడు. మరి 8 గ్రహాల్లో 2 గ్రహాలే బాగున్నాయి. చాలా భ్రష్టు పట్టే పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనపడుతోంది. ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.